హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సఖీ. రేఖ తన కొడుకు మదన్తో ఇందు పెళ్లి చేస్తానని కరాఖండిగా చెప్తుంది. అపర్ణాదేవి, సుభాష్ ఈ పెళ్లి చేసుకోవద్దని చెప్తారు. ఇంకా ఇందు దగ్గర స్వాతి బాధపడుతుంది. నేను ప్రేమించింది నిన్ను చేసుకోబోయే మదన్ని అని చెప్తుంది. నేను నిజంగా నీకు మాట ఇస్తున్నాను, ఈ పెళ్లి జరగదు అని చెప్తుంది ఇందు స్వాతితో. ఇంకా రేఖ, భూషణ్ మదన్ని పెళ్ళికొడుకులాగా తయారు చేస్తూ ఉంటారు. ఇంకా అందరూ కళ్యాణ మండపానికి బయలుదేరే సమయంలో రేఖ అంటూ వస్తుంది భ్రమరాంబ. ఇందు ఎక్కడా అని అడుగుతుంది రేఖ. ఇందుని వాళ్ళెవరో ఎత్తుకు వెళ్ళిపోయారు రేఖ అని చెప్తుంది భ్రమరాంబ. అది విని ఒక్కసారిగా షాక్ అవుతారు రేఖ, అపర్ణాదేవి. ఇంకా రేఖ అపర్ణాదేవి మీద కోపంతో, నువ్వే ప్లాన్ చేసి మీ మనవరాల్ని తప్పించావు, మర్యాదగా అడుగుతున్నాను, నిజం చెప్పు అని అంటుంది. నాకు తెలియదని చెప్తుంది అపర్ణాదేవి. రేఖ గన్ తీసుకొని అపర్ణాదేవికి గురి పెడుతుంది. నీ మనవరాలు ఎక్కడుంది చెప్పు అని అంటూ ఉంటుంది. అప్పుడే రాజ్ ఆగండి అని గట్టిగా అంటాడు. అందరూ గుమ్మం వైపు చూస్తారు. రాజ్, ఇందు పెళ్లి చేసుకొని వచ్చి ఉంటారు. పూలదండల్లో కనిపిస్తారు. అది చూసిన రేఖతో పాటు అందరూ షాక్ అవుతారు. రాజ్ని చూసిన అపర్ణాదేవి, సుభాష్ మరింత షాక్ అవుతారు. ఇంకా ఇప్పటి నుంచి స్టోరీ చాలా బాగుంటుంది. రేఖతో ఒక ఆట ఆడుకుంటారు రాజ్, ఇందు. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.